హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను వంశీ. ప్రస్తుతం మనం వచ్చేసి బోయినపల్లి అనమాట. ఇప్పుడు ఎక్కువగా వినపడేది మన తెలంగాణలో హైడ్రా అని గుర్తుకొచ్చేది అంతా కబ్జాలు, చెరువులు కబ్జా చేసిన అనమాట. ఇప్పుడు బోయినపల్లిలో ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ చూసినట్టయితే ఇక్కడ చెరువు పక్కనే ఉంటుంది అనమాట. ప్లేస్ అంతా గరీబోలు ఉంటారనమాట. వీళ్ళు 40-50 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము మా ఇల్లు ఎలా కొలగొడతారు, మేము సొంతంగా కట్టుకున్న ఇల్లు ఒకటి అంటే ఒక ఇటుక పెట్టి కట్టుకున్న ఇల్లు ఎలా కూరుస్తారు. చాలా పనికి వెళ్ళకుండా చాలామంది రోడ్ల మీదనే ఎప్పుడు వస్తారా ఏంటి భయపడుతూ ఉండడం జరుగుతుంది అనమాట. వాటిలో మాట్లాడి అసలు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటమ్మా, అసలు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు, ఏ విధంగా చెప్తున్నారు, మరి ఎంతవరకు టైం ఇచ్చారు, మరి నిజంగా మీరు కట్టుకున్న ఇల్లు లేకపోతే కబ్జా చేసిన ఇల్లు ఎలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చాలా ఆవేదనతో అంటే వాళ్ళు పనికి వెళ్తేనే వాళ్ళు అంటే పొట్టకి అంటే అంటారు కదా, ఒక ఆ విషయంలో ఉంటుంది అనమాట. అంటే పనికి వెళ్తేనే పొట్ట నిండిద్దని ఒక ఉద్దేశంతో వెళ్తారు వాళ్ళు. అలాంటిది ఈ వాళ్ళకి నోటీస్ ఇచ్చిన చూసిన విషయం అయితే పనికి వెళ్ళకుండా ఇక్కడే ఉండటం జరుగుతుంది. పనికి వెళ్తే ఎప్పుడు పగల కొడతారో ఏంటి, చిన్నపిల్లలు ఉన్నారు లోపల ఉద్దేశంతో ఇక్కడే ఉండి వాళ్ళు ఏంటి తెలుసుకునేంత వరకు పనికి వెళ్ళే ప్రసక్తే లేదు. కానీ మా ఇల్లులో మట్టి ఖాళీ చేసే ఉద్దేశం అయితే లేదని మాట్లాడుతున్నాం. తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ ఇప్పుడు బోయినపల్లిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది మేము ఉండబట్టి. మేము కూలి పని చేసుకొని మార్కెట్లో పని చేసుకొని బతుకుతాం. పని చేసుకొని బతికితే గిట్ల నోటీసులు వచ్చి గిట్ల కూలగొడతావా అని అంటే ఆయనకు న్యాయం అయిద్దా చెప్పు. నోటీసులు ఇచ్చే రోజు ఏం చెప్పారు? నోటీసులు ఇస్తున్నారని చెప్పారు, లేదా గిఫ్ట్ అని ఒక పేరు మాట్లాడుతున్నారు కదా అన్నారు. గిట్ అని వాళ్ళకి ఇట్లా అన్నారు. ఇక వాళ్ళు రకరకాలు ఒట్టిగానైతే ఇస్తారా అని నోటీసులు అని చెప్పక గట్లా అన్నారు అని సంతకాలు పెట్టరని అట్లా అని ఆయనతో సంతకాలు పెట్టించుకొని ఇచ్చిపోయినరు. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నావు కదా, ఇక్కడ చెరువు ఉండేదా ఏం ఉండేది? అసలు చెరువే ఉంది ఇక్కడ. 50 సంవత్సరాల సంది అయినా చెరువే ఉంది. చెరువు ప్లేస్, చెరువులో మీరు కట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చింది. మీరు కరెంటు బిల్లు అన్ని కడుతున్నారు? అన్ని కడుతున్నాం. కరెంటు బిల్లు కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం. ఉన్నాయి బిల్లులు, కట్టిన బిల్లులు కట్టుకున్న కాంచెలు కడతాము. కానీ నడి మధ్యాహ్నం కట్టని అవుతాడా? అప్పుడు ఎలా ఇచ్చారు మరి మీకు ఎన్ఓసి కట్టుకోవడానికి పర్మిషన్? ఎలా ఇచ్చారు వాళ్ళు? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పెద్ద వాళ్ళు ఉన్నారా అప్పుడు 50-40 ఏళ్ళ కింద? చెప్పు. వాళ్ళు ఇచ్చారు. ఏం చేయమను చెప్పు. వారంలో పగల కొడతాం అంటున్నారు, మరి వేరే చూసుకుని నోటీసులు ఇచ్చారు. మరి మీరేమంటారు మరి గవర్నమెంట్? నోటీస్ అయితే ఆయన మిషన్ వేసుకొని అయితే మేము అమ్ముల ఊడుకొని మేము అననే పోతాం. కానీ మాకు అంత మించింది మాకు అక్కడ ఏం ఆధారం లేదు. మేము బయటకు అయితే వెళ్ళాం. మా గుట్ట మేమే ఉంటాం. అంటే చెరువు అంటున్నారు కదమ్మా, మరి చెరువు ప్లేస్ లో మీరు కట్టడం తప్పే కదా? కట్టుకున్నాం మేము. మాకు అది లేదా రోడ్డు కట్టబోయిన పోయి ఇంకే చెరువు మాకు నీళ్ళు వస్తున్నాయి. నీళ్లు లేవు, నిప్పులు లేవు. ఎంత వాన కొట్టినా కానీ కట్టుంది అక్కడ. కట్ట ప్లేస్ అవుతుందో మీరు కట్టుకున్నారు. కట్టబోసినాక నీళ్ళు వస్తలేపాయి, మాకేం వస్తలేపాయి. మా ఎందుకు చెప్పు సార్. ఇప్పుడు మీకు భగీరథ నీళ్ళు వస్తున్నాయి, కేసీఆర్ పెట్టి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ వరకు, నల్ల నీళ్ళు వస్తున్నాయి. బిల్లులు కడుతున్నారా? కడతాను. మరి చెరువు ప్లేస్ అయితే ఆ రోజు ఎట్లా ఇచ్చారు వాళ్ళు ఇవన్నీ? మరి మీకు గవర్నమెంట్ ప్లేస్ లాగా సిమెంట్ రోడ్ ఎట్లా పోసిర్రు, కరెంటు టంబాలు ఎట్లా వేసిర్రు, ఇవన్నీ గవర్నమెంట్ వేసి నేనే లేకుంటే మేము వేసుకున్నామా? గవర్నమెంట్ వేసింది. మరి గవర్నమెంట్ వేసింది. ఇవన్నీ ఇండ్లు గుళ్ళు కొడతానంటే ఆయనకు నా పై అటు న్యాయం అది చెప్పు. ఇప్పుడు ఇక్కడ కాలనీలు ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా మొత్తం? 150 ఇండ్లకో 120 ఇండ్లకో ఇచ్చిర్రట నోటీసులు. ఇటు చుట్టుపక్కల చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నాయి, మరి వాటికి ఇచ్చారంటారా? ఇక వాళ్ళకి తెలుసు. మేమైతే ఇచ్చి మేము ఎడుతున్నాం నోటీసులు ఎప్పుడు గుళ్ళు కొడతాడు అని గట్ల బాధపడుతున్నాం. కానీ ఇక బిల్డింగులకు ఇచ్చిర్రు అని మేము అడగబోతామా చెప్పు. మాది మనం చూసుకోవాలి అంతే సార్, ఇక ఏం లేదు. మరి ఇప్పుడు వారంలో వచ్చి పగల కొడతా అంటున్నారమ్మ, మరి మీరేమో ఎలా అంటున్నారు? వాళ్ళేం పగల కొడతాని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు చూసినట్టు హైడ్రా అనేది చాలా విధాలుగా ముందరికి వెళ్తుంది, కానీ వెనక్కి వచ్చిన ప్లేస్ అయితే ఎక్కడా లేదు. మీరేమో ఇక్కడే ఉంటా అంటున్నారు. మరి మీ ప్రాణాలకు సైతం లెక్క చేస్తా అంటారా? మరి ప్రాణాల కంటే ఇల్లు ఎక్కువ అంటారా? ఇల్లు ఎక్కువ కాదు తక్కువ కాదు, కానీ అనడ సత్తం మాకు ఎక్కడ దేం లేదయ్యా. ఎక్కడేం లేదు. మళ్ళీ కూలగొడితే ఎక్కడ పోతాం మేము? ఇక ఇక్కడనే సత్తే ఒక శాతం అవుతుంది. ఆయన బాధలు వస్తాయి, మా బాధలు వస్తాయి. గంతకు మించి అంటే గవర్నమెంట్ ఏమన్నా చూపిస్తే వెళ్తారా? బయటికి ఇల్లు ఇస్తే వెళ్తారా? ఇక్కడ ఉంటారా? వెళ్ళాం. ఈయన ఉంటాం. సావైనా బతుకైనా ఇక్కడనే ఉంటాం, కానీ ఎక్కడ చూపించినా మేము వెళ్ళాం. మాకు ఇక తలవే. మరి సర్కార్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మరి మా ద్వారా? మేము చెప్తాం రేవంత్ రెడ్డికి మిషన్లు తెచ్చి మా మనుషులను కూడిపి ఇల్లు కూడుపుకమ్మను. అంటే ఫస్ట్ మిమ్మల్ని ఏదైనా చేశాక ఇల్లు నుంచి ఏమన్నా అంటున్నారా? మా ఇల్లు మమ్మల్ని కూడిపి ఆయన తీసుకోమను రాజ్యం వెళ్ళవానికి. ఓట్లు వేసేదాకా ఓట్లు వేయమన్నాడు. ఓట్లు వేసినాక ఈ పరిచయాన్ని పెడతాడు మనుషులకు. ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా మరి? ఇక ముందు జరిగేది మనకి ఎరకనా?
వెనక వస్తుంది కదా, జరిగేది జరగదు, వెనక పోయేది తెలియదు. అంటే అమ్మ ఇప్పుడు చెరువులు కాపట్టం ఇప్పుడు మీకు తెలుసు పెద్దవాళ్ళు మాకంటే మీకే ఎక్కువ తెలుసు. చెరువులు ఉంటేనే మనకి ఆధారం ఇవన్నీ ఉంటాయి కదా, చెరువులు కాపాడదని ఆయన అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? కాపాడితే ఇప్పుడు మునుపడు సంధి రాజ్యం వెళ్ళి ఆయన కాపాడలేదా, ఆయన చేయలేదా? మరి ఇక ఆయన వాళ్ళని ఈయన చేసేదానికి ఏంది? ఈయన ఇల్లు కొలగొట్టుడు బాధలు అయ్యి అందరు ఇగుల కొడితే ఆయనకు న్యాయం అయిద్దా చెప్పు? అందరు చూసుకోవాలి. ఆయన ఎట్లా చూసుకుంటూ ఆయన గట్ట చూసి రాజ్యం వేలుకొని మళ్ళీ అత్తే ఓటెత్తే ఎత్తారు. గట్ల కానీ గిట్ల ఇండ్లు కూల కొడితే ఎత్తారా? ఉంది మరి ఆ రావంత రేటో ఏం రేటో గిట్లా చేస్తాడు, పరిశ్రమ చేస్తాడు. ఓ తిండి తీసిపోయిన పట్టకుండా అవి ఎప్పుడు వస్తారో ఎప్పుడు కూల కొడతారో అని బాధ. ఈ బాధలు ఏం చేస్తాడో ఆయనకి తెలియదు. ఎన్ని గజాలు ఉంటుంది ఇది మీ ప్లేసు? 50 గజాలే ఉంటుంది. కొనుక్కుర్రు కొనుక్కొని కట్టుకుర్రు. 30 ఏళ్ళ మరి ఇప్పుడు ఆయన చెప్పి నోటీస్ ఇచ్చి వెళ్ళాడు. రంగనాథ్ సార్కి ఏం చెప్తారు మరి మీరు? ఆయనే కదా కమిషనర్. మేమేం చెప్తాం? ఏం చెప్పలేదు, గిదే చెప్పండు, గిదే లెక్కలు మాది అయ్యా, ఏం లేదు. నమస్తే అండి, నా పేరు భాగ్యలక్ష్మి. ఏం చేస్తారు మేడం మీరు? నేను ఏం చేయనండి, ఇంట్లోనే అన్నయ్య వాళ్ళతో ఉంటాను. నేను హ్యాండిక్యాప్, అన్నయ్య వాళ్ళతోనే ఉంటాను నేను. ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది కదా, చెరువు కబ్జా చేశారు, చెరువులో ఇల్లు కట్టారని నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అసలు ఇక్కడ? మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాము. మా తాతగారు, మా నాన్నగారు అందరం మేము ఇక్కడనే. మేము ఇక్కడే 50-60 ఏళ్ళు ఇక్కడనే మాది అంతా ఇక్కడనే. మా నాన్న ఇక్కడ అన్ని సౌదాలు చేసుకొని అమ్ముతుండే, ఓడలు, మిర్చీలు, బజ్జీలు అన్నీ చేసుకొని అమ్ముతుండే. ఇక్కడ ఎవరినైనా అస్మత్పేటలో ఎవరినైనా అడిగితే హోటల్ నరసింహ అంటే ఎరకబడతారు. నాయనది ఒక్కటే ఉంటుండే. నాయనకి చిన్న దాంట్లో కిరాయికి అక్కడ ఉండి చేస్తే అప్పుడు సర్పంచ్ మా నాన్నకి ఇది ఇచ్చిండు. మాకు ఆ కాయిదాలు ఉన్నాయి మా దగ్గర, పట్టా కాయిదాలు ఉన్నాయి. మేము ఇది కట్టేసి మాకు 40 సంవత్సరాలు అవుతుంది. 85-84లో కట్టినాం, ఇది కట్టుకున్నాం. అప్పటి వరకు మామూలుగానే ఉండే. అప్పటి వరకు మాకు కరెంటు బిల్లులు అవన్నీ ఏం రాలే. కట్టిన తర్వాత మేము మాకు ట్యాక్స్ రావడం కానీ అన్నీ మాకున్నాయి దీని మీద. ఇక ఇప్పుడు వచ్చేసి సడన్గా తీసేయండి అని అంటే వెనక పెద్ద పెద్దవి ఉన్నాయి, వాటిని తీస్తారా తీయరా అది మీ ఇష్టం. కానీ గరీబులను మాత్రం తీసుకో. ఇప్పుడు రోడ్డు మీద నిలబడతాం పెడితే మేము ఏం తింటాము, ఏం ఉంటాము? మాకు ఏదైనా అరేంజ్మెంట్ చేసి, నువ్వు చెరువు కోసం చేస్తున్నప్పుడు ఏమన్నా అరేంజ్మెంట్ చేసి మా కోసం అమ్మ మీరు ఇక్కడ ఉండొద్దు, ఇది చెరువులో ఉంది అని మీరు నిర్ణయం తీసుకోవాలి. పేదవాళ్ళ కోసం, మీరు పేదల కోసం ఎంచుకున్నాం కాబట్టి మీరు పేదవాళ్ళ కోసం నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకుండా ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అందరినీ తీసుకోయేకి ఇప్పుడు ఏడ ఉంటాం మేము? నమస్తే, ఏడే ఉంటాం, ఏడే చేస్తాము. మాకైతే నిజంగా నిద్ర లేవన్నా. మీరు ఏమన్నా అనండి. నేను చెప్తున్నా కదా బిడ్డ, చాలా రోజుల నుంచి మా అత్త, మామ, మా అత్త తల్లిగారు కూడా ఇదే ఊరు, ఇక్కడనే మాది. నాది మా అత్తగారి ఇల్లు ఇదే, మా అత్త ఉన్నది ఇక్కడనే పుట్టింది. అత్త వాళ్ళ తల్లిగారి ఇల్లు కూడా ఈడనే, హస్బెండ్పేట మా అత్తది. వాళ్ళ పుట్టి పెరుక మా అత్తది, మొత్తం కుటుంబం అంతా ఈడనే ఉన్నది మాది. ఇక మేము ఇప్పుడు ఎక్కడ ఇండ్లు ఖాళీ చేసిపోవాలని మాకు బూడాలు బజ్జీలు అమ్ముకుంటాం. మేము రోడ్డు మీద ఉండేటోళ్ళము. చాయ్, ఉప్మా, 10 పైసలు ఉప్మా, చాయ్ అమ్ముకొని బతికిన వాళ్ళం మేము. మమ్మల్ని అప్పుడు గ్రామ పంచాయతీ లక్ష్మీనారాయణ మాకు ఇచ్చిండు జాగా. ఇక ఇది కట్టుకోనని మాకు చూపించిండు, మాకు ఇచ్చిండు, మాకు ఇంటి ట్యాక్స్ ఇచ్చిండు. గ్రామ పంచాయతీలో మాకు ఇది కట్టుకోరని మాకు జాగా ఇచ్చిండు, కాగితం ఇచ్చిండు. మేమైతే మా పాదాలు పోయినా కానీ మేము వెళ్ళం బిడ్డ. మా చిన్న మేము 14 మంది ఉన్నాము. నాకు 5 మంది పిల్లలు, 4 కొడుకులు, ఒక హ్యాండిక్యాప్ పిల్ల. నేను ఎక్కడ పోవాలి? ఈ వానలు ఎక్కడ పోవాలి చెప్పుండి. పిల్లలు మాకు ఏం చెప్పాలి? మాకు ఇటువంటి న్యాయం చేయొద్దు. ఉన్నోనికి నోరు కొట్టు, మా గరీబుల నోరు కొట్టకు. నువ్వు బాగుపడవు, నీ పిల్లలు బాగుపడాలి, మా గతి నీకు వస్తుంది అంతే. మీరు కోటరాసులు అది గవర్నమెంట్ ఇవ్వకుండా పర్వాలేదు, మావి కూలి చేస్తే మేము ఎక్కడ పోతాం సార్? పుస్తలు అమ్ముకొని ఉపాసం ఉండి కూలీనాలు చేసుకొని మేము బతుకుతున్నాం సార్.
అంటే ఇది చెరువు అంటున్నారు కదమ్మా, చెరువు ప్లేస్ మీరు ఎలా కట్టుకున్నా వాళ్ళు అంటున్నారు మరి. చెరువు ఇప్పుడే కొనుక్కోలే కదా సార్, అది 50 ఏళ్ళ ఉంది, ఇండ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము తెలియక ఏదో బోర్ల పడ్డాం. మేము కబ్జా చేసామన్న కాంప్లెక్స్లు కట్టినామా సార్, 60 గజాలు 60 గజాలు నువ్వు గుంజుకొని కూలగొడితే మేము ఎక్కడెక్కడ పోవాలి చెప్పు? రోడ్డు మీద నిలబడతామా? పిల్లలను తల్లులను వేసుకొని ఏ రోడ్డు మీద తోలుతాడు మరి? ఓటేసింది అందుకేనా రేవంత్ రెడ్డి సార్కు? ఓటేసి గెలిపించింది రేవంత్ రెడ్డిని అందుకేనా? మా ఇండ్లు గుల్వానికేనా? మా ఇండ్లు మంచిగా ఉండాలనే కదా మేము కోరుకుంటున్నాం. నువ్వు వేరే ఏది ఇయ్యకు మాకు, మా ఇండ్లు మాకు ఉంచు అంతే సార్. మేము కూలి చేసుకొని బతుకుతాం సార్, కూలి పని చేసుకొని వచ్చి మేము ఈడ ఇప్పుడు మేము 20 ఏళ్ళ కొని, కానీ అంతకుముందు 20 ఏళ్ళ అన్నట్టు ఇది ఉండి మేము తెలియక బోర్ల పడి కొన్నాం. ఈడ ఊర్లో భూమి జాగా అమ్ముకొని వచ్చి కొనుక్కొని ఉన్నాం సార్. కూలి చేసుకుంటాం మేము, మార్కెట్లో మోండా మార్కెట్లో ఉంటాం, గంప కూలి చేసుకుంటాం. మరి ఏడవాలి మేము? ఇల్లు తీసేస్తే ఏడ ఉండాలి? మా పిల్లలు మేము ఏడవాడాలి? రోడ్డు మీద వాడాలి? ఆయనే డబల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వకుండా పర్వాలే, మాకు ఉంచుతా చాలు. డబల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చిండో ఎవరికి పోయినాయో మాకు బాకీ లేదు, మాకు అద్దు. మాకు ఉంచుతా చాలు. గరీబోళ్ళ జోలికి రాక అని చెప్పురు రేవంత్ రెడ్డి సార్కు దండం పెడతాం, గరీబోళ్ళ జోలికి రావద్దు. మాకు ఇల్లు లేదు, ముంగు లేవు, జాగాల భూములు మేము సంపాదించుకునే ఏమి లేవు. మా పిల్లలు మా చెల్లెలు మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? ఏం కావాలి? 50 ఏళ్ళ సంది మేము నమ్ముకొని బతుకుతున్నాము. ఇక మేము గిట్లా ఆకుకూరలు అమ్ముకొని బతాం. పొద్దంతా పోయి తెచ్చుకొని 3 గంటల రాత్రి తెచ్చుకొని అమ్ముకుంటాం. అవి పోతేనే 10 రూపాయలు వస్తాయి, లేకపోతే రావు. మా పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? ఆగం పరిస్థితి. మీరు ఇంత అన్యాయం చేయొద్దు సారు. ఆయన పేరు రేవంత్ రెడ్డి గారు, మీకు దండం పెడతాము. మాకేం ఆధారం లేదు, మా ఇల్లులు గూలగొట్టద్దు. మేము 50 ఏళ్ళ సంది నమ్ముకున్నాం. మా పిల్లలు జల్లలు మేమంతా ఆగం అయిపోతాం. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి సారు, ఎవరు గూలగొట్టలేదు. ఇప్పుడు మాత్రం మీరు గూలగొడతంటే మేము ఎక్కడ పోవాలి? మాకేం లేదు, జాగా లేవు, భూములు లేవు. మేము ఆద్రగానం చేసి బతుకుతలేము. మేము తల దాచుకోనికి 50 ఏళ్ళ సంది ఇట్లా బతుకుతున్నాం. ఇప్పుడు మాత్రం మీరు ఆగం చేయొద్దు. మేము ఈ కూలి నాలి చేసుకొని బతికేటోళ్ళం, మా పిల్లల్ని సాదుకుంటున్నాం. మళ్ళీ రోడ్ల మీద వేయొద్దు సారు. మీకు ఇందుకైనా మేము ఓట్లేసి గెలిపించినాం మేము.